Hello food Jodi viewers, welcome back to our channel. Today's special cauliflower. కాలీఫ్లవరే కదా ఏంటి స్పెషల్ అని అనుకోవద్దు. దీని టేస్ట్ ముందు నాన్ వెజ్ కర్రీ అయినా కూడా పక్కన పెట్టేయాల్సింది. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, కన్ఫామ్గా ఈ కర్రీ రెసిపీ అడుగుతారు. ఇంకోటి ఏంటంటే ఈ కర్రీ చేసినప్పుడు కొంచెం రైస్ ఎక్కువ వండుతాం, లేదంటే మీకే లేకుండా పోతుంది. ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. మరి ముందుగా కాలీఫ్లవర్ని ఒక పాత్రని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అందులో ఈ వాష్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 8 minutes లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి, గోల్డెన్ బ్రౌన్ అయితే సరిపోతుంది, మరీ ఫ్రై కర్రీ. సో అలాగా ఎంత కాలీఫ్లవర్ ఉంటే అన్ని 50 బ్యాచెస్లో ఫ్రై చేసి పక్కన ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు వేసి ఒక 2-3 ఆనియన్స్, అందులోనే కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 1 teaspoon అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా. ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక 2-3 టొమాటోస్ చాప్ చేసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు టొమాటోలు కొంచెం ఫ్రై చేసి అందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కారం 2 వేసి బాగా కలిపి ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇప్పుడు టొమాటోలు బాగా మగ్గిన తర్వాత వాటిని గరిటెతో మెత్తగా మ్యాష్ చేసి అందులో కొంచెం ఇప్పుడు కుక్ అయిన టొమాటో గ్రేవీలో కొంచెం వాటర్ వేసి ఒక 2 minutes కలిపి అందులో ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఆ గ్రేవీ అంతా కాలీఫ్లవర్కి పట్టేలాగా ఒక 2 minutes ఫ్రై చేసుకొని అందులో కొంచెం గరం మసాలా వేసి ఒక 5 minutes పాటు దాన్ని కుక్ చేయండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎలాగో అందరింట్లో కాలీఫ్లవర్ వండుకుంటారు కదా, ఈసారి మా స్టైల్లో వండి చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.